ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్. ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారండి. జిమిచూ ఫుల్ శారీస్ పెట్టండి అని ఒకటే మెసేజ్లు చేస్తున్నారు. మీ అందరి కోసం ఫుల్ శారీస్ అయితే వచ్చేసినాయి, బట్ డ్యామేజ్లలో వచ్చినాయి. దట్టు మీకు ప్రైస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్లలో అయితే వచ్చేసాయి. డ్యామేజ్లు అంటే పెద్ద పెద్ద బొక్కలు అనుకుంటున్నారండి, ఎందుకంటే రీసెంట్గా మనము డోలా డ్యామేజ్ శారీస్ ఇచ్చాము. అసలు దాంట్లో వచ్చింది 2 చీరల డ్యామేజ్. ప్రతి ఒక్కళ్ళు డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో చెప్పండి, ఈ డ్యామేజ్ చూపించండి, పెద్ద పెద్ద హోల్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద హోల్స్ వస్తే మేమే శారీస్ మీకు పంపించము. చిన్నది ఏదన్నా జస్ట్ వీవింగ్ డిఫెక్ట్ కనిపించినా కూడా దాన్ని మేము డ్యామేజ్ కిందని పెడతాము, అంతేకాని అది ఎందుకు చెప్తాము, ఎందుకంటే ఇన్ కేస్ తర్వాత మీకు వెళ్ళాక మీరు డ్యామేజ్ ఎందుకు పంపించారా అనే క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఉన్నది ఉన్నట్టు వీడియోలో మెన్షన్ చేస్తున్నాము. అదొక్కటే అర్థం చేసుకోండి. రిమైనింగ్ అసలు డోలా శారీస్లో అన్నీ బాగున్నాయి, బట్ కాకపోతే ఆ 2 చీరల వల్ల మేము ఆ వీడియోకి అలా చెప్పాము. అదే పట్టుకొని జనాలందరూ అడగడము, మళ్ళీ ఫోటోలు పెట్టించుకోవడం అంతా ఇది చేయడం చేసేస్తున్నారు. ఫైనల్గా అయితే ఒక 2 or 3 పీసెస్ అయితే రిమైనింగ్ మిగిలినట్టు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయాయండి. బట్ కాకపోతే నేను విషయం చెప్తున్నాను, డ్యామేజ్ అంటే ఇన్ ద సెన్స్ మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద హోల్స్ ఏం రావు. ఈ శారీస్కి అయితే పర్టికులర్గా బోర్డర్ ఫెయిల్యూర్ వచ్చిందండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చిన్న హోల్ అండి, ఈ చిన్న హోల్ వచ్చింది. ఇంకా పర్టికులర్గా ఇంకా నాకు తెలిసి ఎక్కడ ఏమీ లేదనే అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ వచ్చినా కూడా వస్తుందండి, ఎందుకంటే ఓపెన్ చేసింది ఈ సారీ దగ్గర 5 పీసులు ఉన్నాయి. 5 పీసులలో మీకు ఏది వస్తుందో తెలీదు. 100% అయితే బోర్డర్లో అయితే ఫెయిల్యూర్ వచ్చాయి, అదైతే నేను క్లారిటీగా చెప్తున్నా. ఇంకెక్కడన్నా మధ్యలో కూడా చిన్న చిన్న హోల్స్ అయితే కంపల్సరిగా రావచ్చు. ఇదిగో బోర్డర్ కనిపిస్తుంది కదా, ఇలా బోర్డర్ అంతా ఫెయిల్యూర్ అయితే వచ్చేసింది. కట్ సారీస్లో కూడా యాక్చువల్గా మనకి ఏంటంటే బోర్డర్ ఫెయిల్యూర్స్ వచ్చాయండి, బట్ లేస్ వేసి యాడ్ చేయించుకుంటాం కాబట్టి మనకు అది సెట్ అయింది. బట్ ఇవి ఏంటంటే లెంత్ మనకి 5.5 లెంత్ వచ్చాయి వితౌట్ బ్లౌజ్, బోర్డర్స్ ఫెయిల్యూరు. మీరు 100% శారీకి కావాలి అంటే లేస్ యాడ్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకుంటాము, మాకు హోల్ వచ్చినా పర్లేదు అంటే మీ ఇష్టం. అది నేనైతే అబ్జెక్షన్ ఏం పెట్టను. మీకు శారీకి కావాలంటే శారీకి కొనుక్కోవచ్చు, లేదు అంటే లాంగ్ ఫ్రాక్కి, లెహింగాకి, క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతాయి, మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి. ఇది బార్డర్ అయితే బాగానే ఉంది, మేబీ మధ్యలో ఎక్కడన్నా మేబీ హోల్ రావచ్చు, ఎందుకంటే నాకు బార్డర్లో బాగానే ఉంది. అటు సైడ్ ముందు బార్డర్ చూపించు ఒకసారి. ఈ బార్డర్ కూడా బాగానే ఉంది, బార్డర్ ఏం లేదా? ఓకే, ఈ శారీకి అయితే బార్డర్లో అయితే ఏం లేదు. డ్యామేజ్ అయితే పక్కా ఉంటుంది, చిన్న డ్యామేజ్లు అండి. చూపించాను కదా, ఆ డ్యామేజ్ కూడా ఎంత ఉంటుంది అనేది చిన్నగా ఉంటుంది, అది కూడా క్లారిటీగా చూపిస్తున్నాం. ఓకే, ఏదన్నా వస్తే చిన్న సంథింగ్ హోలే రావచ్చండి, ఎందుకంటే నాకైతే బోర్డర్ అయితే బాగానే ఉందనిపించింది. మేబీ ఏదో లైన్ అయితే మిస్ అయింది అని చెప్పి చూపిస్తుంది మా పాప. మేబీ లైన్ అయితే అదిగో కనిపిస్తుంది కదా, క్లియర్గా జూమ్ చేస్తున్నాను ఉండండి, కనిపిస్తుంది కదా, ఆ లైన్ అయితే మిస్ అయింది. శారీ పర్పస్ కావాలి అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, డోంట్ వర్రీ. బట్ కాకపోతే ఫస్ట్ మేము మెన్షన్ చేయాలి కదా డామేజ్ శారీస్ అని, అందుకని క్లియర్గా చెప్పేస్తున్నాము. మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. ఇదిగో ఇది కూడా అంతే అండి, బోర్డర్స్ అనేది కొంచెం ఇదిగా వచ్చాయి. ఇంకా శారీలో కూడా ఎక్కడన్నా చిన్న హోల్ అయితే మేబీ రావచ్చు. ముందు సైడ్ బోర్డర్ చూపించి ఒకసారి. బాగానే ఉందా? ఓకే అండి. ఫ్రంట్ సైడ్ బోర్డర్ అయితే ఇదైతే బాగానే ఉంది. అదిగో బోర్డర్లో ఫెయిల్యూర్ ఉంది కొంచెం ఎక్కడన్నా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇన్ కేస్ శారీలో ఎక్కడన్నా వచ్చినా కూడా మీరు అడిగిన శారీకి ఉంటే మధ్యలో ఎక్కడన్నా మేమైతే పెడతాము. క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడుంది చెక్ చేసి చెప్పండి అని మాత్రం అడగొద్దు. చెక్ చేసి చెప్పండి అప్పుడే మేము పేమెంట్ వేస్తామంటే అసలు నేనైతే మీకు ఫోటో కూడా ఇవ్వను. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇవి దగ్గర 50 చీరలు 50 మందికి నేను చెక్ చేసుకుంటూ కూర్చోవాలంటే నాకు 3 రోజులు టైం పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు కావాలి డ్రెస్సెస్ పర్పస్ తీసుకుంటాము అంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి. మరీ పెద్ద హోల్ వస్తే అది నేను చూపిస్తాను. పెద్ద హోల్ అంటే ఇంత పెద్ద హోల్ వచ్చింది అనుకోండి, అది నేను ఫోన్ చేసి నేనే చూపిస్తాను. చిన్న హోల్ వస్తే ఫోన్ చేసి ఏం చూపించము, పంపించేస్తాము. అది కూడా క్లారిటీగా చెప్తున్నాను, మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి. ఇది కూడా కలర్ అయితే చాలా బాగుందండి. ఇది మనం ఐస్ బ్లూ అంటున్నాము అండ్ శ్రీ గ్రీన్ అంటున్నారు కొంతమంది, బట్ కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. లెంత్ వచ్చేసి 5.5 లెంత్ అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి 249 ఓన్లీ, షిప్పింగ్ ఎక్స్ట్రా.
సిఓడి ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, ఫోన్పే జీపే. ఇది కూడా చూడండి కలర్ అయితే ఎంత బాగుందో, మంచి బేబీ పింక్ కలర్. డ్యామేజ్ వచ్చినా పర్లేదు, మేము కవర్ చేసుకుంటాము, స్టోన్స్ అవి అంటించుకుంటాము అంటే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈవెన్ బోర్డర్ ఫెయిల్యూర్ అయినా మీరు బోర్డర్ అనేది లేస్ వేపించేసి ఇట్లా స్టిచ్ చేస్తే అసలు ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదండి, అంతా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు, ఫాస్ట్గా బై చేసేసుకోండి. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, అందుకే చెప్తున్నాను ఇంత ఇదిగా, లేకపోతే ఏం లేదు. చాలా మంది వెయిటింగ్ లో కూడా ఉన్నారు ఫుల్ శారీస్ అని. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది బోర్డర్ ఫెయిల్యూర్ అయింది, క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి మనకంతా కట్ అయింది. అసలు డ్రెస్సెస్ పర్పస్ అయితే ఈ కటింగ్ ఏంటంటే మనకు అంబ్రిల్లా కట్ చేస్తాం కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది, అసలు మీకు కనిపించదు కూడా, మీకు అసలు ట్రబుల్ అనేది ఉండదు. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 249 ఓన్లీ, షిప్పింగ్ ఎక్స్ట్రా. అండ్ ఇది కూడా చూస్తారు కదా, కనకాంబరం పింక్ అండి. ఇదిగోండి బోర్డర్ అనేది ఫెయిల్యూర్ అనమాట, కట్ అయిపోయి ఉంటుంది. బోర్డర్ ఏంటంటే కొంచెం మనకి ఎక్స్ట్రా కటింగ్ అయితే అయ్యి ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి. అంత బోర్డర్ ఫెయిల్యూర్ అయింది. మీరు లేస్ యాడ్ చేయించుకుంటే అసలు మీకు ఏముండదండి. మొత్తం లెవెల్కి మనం ఫస్ట్ ఒక నార్మల్ స్టిచ్ అనేది చేయించేసుకొని తర్వాత అంతా కలిపి ఒక లేస్ యాడ్ చేశారంటే ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం. ఆనియన్ పింక్ కలర్ అండి, కలర్ అయితే ఇది కూడా బాగుంది. శారీ కూడా చాలా చాలా బాగుందండి, మంచి షైనీగా కూడా ఉంది. పర్పుల్ అంటున్నారు కొంతమంది, ఆనియన్ పింక్ అంటున్నారు కొంతమంది, బేబీ పింక్ అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్తో పిలుస్తున్నారు. మీకు ఏదైనా అనుకోండి, మీకు నాకు మాత్రం మీరు క్లారిటీగా శారీ ఫోటో పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి, నేను ఆ శారీ మీకైతే పంపిస్తాను. అలాగే డ్యామేజ్లు ఎక్కడ వచ్చినాయి మాకు అది ఫోటో పెట్టండి, ఆ పార్ట్ మార్క్ చేయండి, చూపించండి, వీడియో కాల్ చేయండి. ఒక చీరకి ఇవన్నీ చేయొద్దు దయచేసి. ఒక చీర కోసం వీడియో కాల్ అంటే మాకు టైం ఏం ఊరికే రాలేదు, మీకు టైం ఏం ఊరికే రాలేదు. కావాలి అంటే కొనుక్కోండి, డ్రెస్సుల పర్పస్ అని చెప్తున్నాను, శారీస్కి యూజ్ కావు అని కూడా చెప్తున్నాను. మీరు యూజ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సినవన్నీ క్లియర్గా వీడియోలో చెప్పేశాను, ఓకేనా. అలాగే దీనికైతే నేను ఎక్కడో డ్యామేజ్లు అయితే చిన్నవి అయితే చూశానండి. ఎక్కడ? ఓకే, అలా సారీ మొత్తం సేమ్ అలానే అన్ని ఫోల్డ్స్ కి ఉంది. ఓకే, కనిపిస్తుంది కదండి, ఇదిగో ఈ చిన్న డ్యామేజ్ అన్నమాట. ఇలా శారీలో అక్కడక్కడ 5-6 టైమ్స్ వచ్చిందంట అంతే, అంతకు మించి ఏం లేదు. ఇలా 5-6 టైమ్స్ వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. డ్యామేజ్ శారీస్ అంటే డ్యామేజ్లు ఉంటాయండి, మరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వేరే వాళ్ళు పంపించినంత అంత రేంజ్లో ఉండవు, ఏదో ఒక రకంగా అయితే డ్యామేజ్లే వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ అండి, ఇది కూడా చాలా చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది ఈరోజు కలెక్షన్. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.